మోస్ట్ అల్టిమేట్ బోన్స్ కోస్టెడ్ షో నా ఇష్టం. కనబడిన అమ్మాయి మళ్ళీ కనబడింది అనుకో, అది రొటీన్. అదే కనబడిన అమ్మాయిలో కొత్తగా చూసావనుకో డిఫరెంట్. దాని కూడా డౌట్ వస్తుంది, రోజు చూస్తున్నాడు ఎందుకు చూసాడు ఈ రోజు అలా. జనరల్ గా మనం చేసే పనులేంటి, పక్కింట్లో ఏదైనా అనుకో, అంకుల్ ఎప్పుడు బయటికి వెళ్తారా అని వెయిట్ చేయడం అది రొటీన్. ఆయన బయటికి పంపించాలని ఆలోచించాం అనుకో, అదే డిఫరెంట్. అంకుల్ మీకు కార్ పాడైపోయింది కింద, మనమే పంచర్ చేసి అట్లా ఆడిట్లా దూకంగా మనం గోడ దూకుతాం. అమ్మాయిని ప్రేమించేటప్పుడు రొటీన్ గా ఆలోచిస్తాం మనం. ఇప్పుడు ఎలా అంటే రొటీన్ అంటే ఎలా చెప్తాం, జనరల్ గా ఎప్పుడు ఎవరైనా ప్రేమించావా? డిడ్ యూ లవ్? నో లవ్. ఓ మై గాడ్ యూ లవ్. సిగ్గులేదు ఎందుకురా మీ బతుకులు. ఇప్పుడు మనం అమ్మాయిని బాగానే ప్రేమిస్తాం, అది రొటీన్ గా. కానీ వాళ్ళు వదిలేసేటప్పుడు మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తారా. ఎలా తెలుసా? రాత్రి మా నాన్న మా అమ్మని కొట్టాడు, రేపు పొద్దున్న నువ్వు కూడా నన్ను కొడతావు కదా, నా మనసేం బాలేదు కతీఫ్. ఇలా తగలేయ్యా ఎప్పుడు రాయలు మనం లవ్ చేసేది, వీళ్ళు చేయరు. మీరు తిండి కందిపప్పులు నాశనం అయిపోయి కడుపులో పురుగులు పడ్డాయని చెప్పి మనం టాబ్లెట్లు వేసుకుంటాం. ఆ అమ్మాయికి బాగా అలవాటు అనుకుంటా. నువ్వు హాస్పిటల్కి వెళ్తే అదే చెప్తాం మనం. అదే పురుగులు పడ్డాయని పురుగుల మంది అయితే పురుగులు చచ్చిపోతాయిగా. డిఫరెంట్. నేను మీలాగా రొటీన్ గా ఆలోచించాను, చాలా డిఫరెంట్ గా ఆలోచిస్తాను. దొంగ సచ్చినాడా బాగున్నావా? అదేం పలకరింపు? ఎవడైనా బావా బాగున్నావా అని పిలుస్తాడు, అదేం పలకరింపు? బావా బాగున్నావా రొటీన్. దొంగ సచ్చినాడా బాగున్నావా డిఫరెంట్. ఆయన ఏంటి పువ్వేంటి నువ్వేంటి? నిన్న ఒక అబ్బాయి నాకు పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు బావా. నీకు పువ్వు ఇచ్చిన ఎరుపు ఎవడో వాడు నాకు పువ్వు ఇచ్చాడు, వాడెవడు అని ఆలోచిస్తున్నావు గానీ పువ్వు ఇచ్చిన తర్వాత నేనేం చెప్పాను నువ్వు ఆలోచించట్లేదు. ఏం చెప్పావు? ఆల్రెడీ నాకు బాగున్నాడు అని తెలిసి కూడా వాడు పువ్వు ఇచ్చాడు అనుకో, ఆ డిఫరెంట్ ఫెలో కదా. బాగున్నాడని తెలిసి ఇవ్వకపోతే వాడు రొటీన్, యూ డిఫరెంట్ ఫెలో అన్నాడు. బాగా డిఫరెంట్ గా ఉంది. అయినా నువ్వు ఇంత లేట్ కి ఎందుకు వచ్చావు ఫస్ట్ అది చెప్పు నాకు. పబ్కి వెళ్ళాం బావా. పబ్బుకి అయినా ఇక్కడైనా పల్లెటూరు అమ్మాయిలు గుడికి వెళ్తారు, నువ్వెందుకు పబ్కి వెళ్ళావు? అయ్యో గుడికి వెళ్ళడం పల్లెటూరు అమ్మాయిలు రొటీన్, పబ్కి వెళ్ళడం ఇక డిఫరెంట్. నీకు డిఫరెంట్ అంటే ఇష్టంగా. అంత డిఫరెంట్ వద్దులే. మొన్న నేను మన ఊరెళ్ళి వచ్చాను కదా, అప్పుడు మన సీన్ గాడు పంపు సెట్ దగ్గరికి రమ్మన్నాడు. పంపు సెట్ దగ్గరికి ఎందుకు రమ్మన్నాడు? వాడు రమ్మన్నప్పుడు నేనేం చెప్పానో చెప్పుకో చూద్దాం. ఏం చెప్పుంటావు? చెప్పు తీసుకొని కొడతాను ఉంటావు. అది రొటీన్ బావా. మన ఊర్లో 10 పొలాలు ఉన్నాయి, అందులో 10 పంపు సెట్లు ఉన్నాయి, ఏ పంపు సెట్ దగ్గర రావాలని అడిగా. సిగ్గులేదు ఇది డిఫరెంట్, అదే మా బావకి ఇష్టం. ఏంటి బావా? వద్దులే డిఫరెంట్, మాకు అంత రొటీనే బాగుంటుంది. బావా అని పిలుద్దాంలే గాని ఊరికెళ్ళినప్పుడు చూసా. ఏంటి ఎవరో అమ్మాయిని పైన పిలిచి చాక్లెట్లు పువ్వులు ఇప్పించావు, ఏంటి సంగతి? ఇప్పుడు అక్కడ కూర్చున్న చాక్లెట్ ఇచ్చేయడం రొటీన్, అదే ఇక్కడికి పిలిచి ప్రేమగా ఇవ్వడం చూసావా? దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద రొటీన్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 20 times 10th class. బావా అని పిలువు సరే. బావా బావా మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే. అది పువ్వు అలా రెక్కలు వింపి అందరి మీద వేయకూడదు, రొమాంటిక్ గా ఇలా వేయాలి. వీళ్ళకి తెలిసింది ఒకటే అబ్బాయి, మీకు గుర్తుపెట్టుకోండి, ఏ అమ్మాయి అయినా మీకు రెడ్ కలర్ ఫ్లవర్ ఇస్తే వద్దు అని ఇస్తేయండి. ఎందుకు? ఫస్ట్ ఇదే ఇస్తారు, తర్వాత కూడా ఇదే పెడతారు మీరు. ఇక్కడ అందమైన అమ్మాయిలు నేను ఇలా ఇసిరేస్తాను, ఎవరికైనా నేను ఉన్నప్పుడు ఇదే, నేను లేనప్పుడు ఇదే. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని విసిరేస్తావు, చాక్లెట్లు విసిరేస్తావు, పూలు విసిరేస్తావు, నువ్వు కూడా వెళ్ళి మీద పడిపో బావా పనిలో పని.
అలా చేద్దాం అనుకుంటే ఆ స్వాతంత్రం నాకు ఇవ్వట్లేదుగా. ఎందుకు నేను వెళ్ళానుగా 2 రోజులు, ఇంకేంటి కష్టం? సరే ఈ ఒక్క షో నీతో చేస్తాను, నెక్స్ట్ షో నుంచి టేక్ దిస్. ఇప్పుడు చెప్పండి రా, మీ లైఫ్ లో డిఫరెంట్ గా ఉండాలనుకుని రొటీన్ గా చేసే పనులు ఏమైనా ఉన్నా, లేదా రొటీన్ గా ఉండాలనుకుని డిఫరెంట్ చేసే పనులు ఏమన్నా సరే. ప్రేమించిన పెళ్లి చేసుకోవడం రొటీన్ అన్న, ఒకటి ప్రేమించి ఇంకొని పెళ్లి చేసుకోవడం డిఫరెంట్. ఎప్పుడు చేసారా పని మీరు? చేస్తా ఫ్యూచర్ లా. అయినా సందులో అన్నా నువ్వు పోనీలే కదా చాక్లెట్ ఇద్దాం అనుకున్నావు, వద్దా? రాని అన్నా అనకపోతే తప్పు, అంటే తప్పే ఉంది. అనకూడదు. ఎందుకు? నువ్వు అందరికీ అన్నవే ఎక్సెప్ట్ నాకు తప్ప. బావా బావా జీవించేది ఓ చంటి ఐ లవ్ యు రా, నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్యా ఐ లవ్ యు రా. స్నానం చేసి పౌడర్ రాసుకోవడం రొటీన్, బ్లీచింగ్ పౌడర్ రాసుకోవడం డిఫరెంట్. ఎందుకు ట్యాంక్ లో దూకెళ్ళి అసలు స్నానమే చేయక్కలేదు జీవితాంతం. ఇంజనీరింగ్ చదివి ఇంజనీర్ అవ్వడం రొటీన్, ఇంజనీరింగ్ చదివి డాక్టర్ అవ్వడం డిఫరెంట్. కాదు, ఎట్లా కాన్సన్ట్రేట్ చేశారా మీరు? ప్రేమించి మనుషుల్ని చంపుతారు, ఇలా అడ్వాన్స్ చదువులు చదువుకుని ఆ పేషెంట్లను చంపుతారు. పోనీ డాక్టర్ అయినోడు ఇంజనీర్ అయితే ఎట్లుంటది? కడుపులో పెడతారా బ్రిడ్జిలు? అమ్మాయిలను లవ్ చేయడం రొటీన్, అదే అబ్బాయిలను లవ్ చేయడం డిఫరెంట్. ఎగ్జామ్ లో ముందున్న అమ్మాయికి చూపించడం అడగడం రొటీన్, కానీ ఇన్విజిలేటర్ కి గైడ్ తీసుకురావడం డిఫరెంట్. ఎగ్జామ్ లో ముందున్న అమ్మాయికి అడిగేయడం చూపించడం. అలా నీ పేరేంటంటే ఇప్పుడు అబ్బాయిలు ఎంత గలీజ్ గా కామెంట్ చెప్పినా మాట్లాడవే, పాప అమ్మాయి ట్రై చేస్తుంది, ఎందుకు అలాగా? యాక్చువల్ నీకు తెలియట్లేదు, నేను అమ్మాయికి ట్రై చేస్తున్నాను. బొంగమూతి పెట్టావా? నువ్వు చెప్పనా? మళ్ళీ చెప్పాలా? సేమ్ చెప్పాలా? చెప్పా. ఎగ్జామ్ లో ముందున్న అమ్మాయికి చూపించమని అడగడం రొటీన్, కానీ ఇన్విజిలేటర్ కి గైడ్ తీసుకొని అమ్మడం డిఫరెంట్. మీ మదర్ టంగ్ తెలుగేగా? అవును. మరి ఎందుకు నువ్వు అలా చెప్తున్నావు? ఎందుకట్లా వై ఒక ఫ్లో మాట్లాడు. ఇష్టైల్ బావా, అరే రే రే కొట్టండి రా. ఆయన ఒకటి గుర్తుపెట్టుకోండిరా, ఆ అమ్మాయిని ఎవరేమనకండి, ఆ అమ్మాయి దేవత. ఒక దేవత వెలసింది నా కోసమే. డ్రైర్ వేసుకుని పాయింట్ వేసుకోవడం రొటీన్, మంచి పాయింట్. పాయింట్ వేసుకుని డ్రైర్ వేసుకోవడం డిఫరెంట్. పైన వేసుకునే పైన వేసుకోవడం. నువ్వు సూపర్ మ్యాన్ మీరు. జెంటిల్మెన్ సూపర్ మ్యాన్. చాక్లెట్ లేదా? నీకు చాక్లెటా? ఒక్క నిమిషం ఆగా. జనరల్ కామెంట్ చెప్పంగానే ఇట్లా ఇసిరేయడం రొటీన్, ఇది డిఫరెంట్. నెయిల్స్ కి నెయిల్ పెయింట్ వేయడం రొటీన్, పెయింట్ వేయడం డిఫరెంట్. పెయింట్లు నెయిల్స్ కి కాదు, ఫేస్లకి వేస్తారు. ఇప్పుడు నీ గురించి నువ్వు చెప్పకు. జనరల్ గా అమ్మాయిలు ఏ పెయింట్స్ దేనికి వాడతారు? నెయిల్స్ కి, కోళ్ళకి, లిప్స్ కి. లిప్స్ కి అయితే ఇలా తీస్తారు, ఎక్స్టీరియర్ సురక్ష. ఇది పెట్టి ఊరుకుంటారా? పెళ్లి చేసుకొని పిల్లల్ని కట్టడం రొటీన్ అన్న, అదే పిల్లల్ని కానీ పెళ్లి చేసుకోవడం డిఫరెంట్. బాగా విస్తరిస్తున్నావు. షాప్ కి వెళ్ళి చెప్పులు కొనడము రొటీన్, గుడి ముందు చెప్పులు వేసుకోవడం డిఫరెంట్. నీ టాటూ బాగుంది డార్లింగ్, ఏంటది? నార్మల్ చూపించేది అదే. బావా నువ్వు కూడా నీ గుండె మీద నా పేరు రాయించుకోవచ్చుగా. ఇప్పుడు నీకు ఒకటి మ్యాటర్ అర్థం కావట్లేదు. అతనంటే చేతి మీద రాయిపించుకున్నాడు, ఏ అమ్మాయి చూసినా అదేదో పేరు గీరు అనుకుని వచ్చిపోతుంది. నేను రాయిపించుకుంటే ఏ అమ్మాయిని చూస్తే ఏమవుతుంది? చాలా విషయాల్లో నష్టపోతాను నేను. సెలబ్రిటీస్ తో ఫోటోస్ దిగడం కామన్, అవును. అదే సెలబ్రిటీస్ ని మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ ఫోటోలో ఉండడం డిఫరెంట్. ఈ అమ్మాయికి ఇంత నాలెడ్జ్ ఉందంటే కష్టమే. థ్యాంక్ యూ. కాబోయే సెలబ్రిటీస్ అందరూ
బట్టలు ఇప్పి స్నానం చేయడం రొటీన్, పక్కోడి బట్టలు ఇప్పి మనం స్నానం చేయడం డిఫరెంట్. ఏం చెప్పినావు కాక, ఇటువంటివి నాకు వస్తే బాగుండేది. ఇప్పుడు మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట నా ఇష్టం. ఇక్కడ ఏంటంటే నేను ఒక అదిరిపోయే పాట పాడతాను. నేను ఎలా పాడతానో అలానే కనుక మీరు పాడితే దాని నుంచి కొన్ని చాక్లెట్లు మీకు ఇస్తాను. ఆ అదృష్టవంతురాలు ఆ అదృష్టవంతుడు ఎవరు పాడదాం అనుకుంటున్నారు? ఎవరు ట్రై చేద్దాం అనుకుంటున్నారు? ఇందాక డేవట్టా పాడతావా? అమ్మాయికి తెలుగే సరిగ్గా రాదు పాపం. ఏం లేదు పాడుతున్నా అమ్మాయి, పాటలు పాడతావు కదా నువ్వు. కొంచెం ఇంగివా. సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనె తీగల కుట్టేసిందిరో సుందరి. పాట ఏంటంటే జానవులే నెర జానవులే టండరడన్ పానవులే మధు సంత కాలలో ఆహా అదనా అబ్బవద్దు అంటే కుదరదు, పాడాలి. ఇది కమాన్ స్టార్ట్, సింగ్ ఏ సాంగ్, డింగ్ ఏ డాంగ్. జానవులే టండరడన్ టననన్ కాదు, టండరడన్ జానవులే 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 మేరే జానవులే కాదు, నెరజానవులే జానవులే మధు సంత కానలు మధు సంతకాలలో అదేం పొజిషన్ బావా? పాడు, చేతిని కొట్టేస్తాను. రెడీ, జానవులే జానవులే టండరడన్ ఎవరికి ఇచ్చావు? రెడీ సాంగ్. జానవులే నెర జానవులే మధు సంత కానలో కాననునా? నీకు పాట రావట్లేదు అబ్బా, గో, యూ కాంట్ సింగ్ ఎ సాంగ్. ఓకే, నెక్స్ట్ ఆజా. तुम्हारा नाम क्या है? मेरा नाम लुबना है। लुबना, यस, सिंग ए सॉन्ग. जानबुले 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 टंडरडन टंडरडन నెర జానబులే नेला नेला నీళ్ళు కాదు, నెర నెర नेर जानबुले మధు సంతకాలలో మధు సంతకాలలో ఆహాహా ఆహాహా హలో ఆహాహా 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 కాదు, ఆహాహా 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 రెడీ సాంగ్, రెడీ. जानबुले टंडरनन मन नेर संतक. ओके, काम करो, इधर इधर आ जाओ, आप आगे आ जाओ. आपके मन में जो भी गाना है वो गा लो. हिंदी में गाना नहीं गाना, तेलुगु में गाना गाओ. మొన్న కనిపించావు మే మర్చిపోయాను అందాల తూలన్ను తూట్లు పొడి చేసావే ఎన్నెన్ని నాలైనా నీ జాడ పడలేక ఎన్నెన్ను వెతికాను కాలమే విధాయని. పాపం భాష అస్సలు రాకపోయినా మాత్రం సిగ్గు శరం ఉండాలిరా, కొట్టండి రా. పేరేంటమ్మా? జ్యోతి. కోతి ఏ జ్యోతి ఎవరు కోతి రే. రెడీ స్టార్ట్. అదే పాట ఇందాకదే. జానబులే టండరడన్ నెర జానబులే టండరడన్. తెలుసు కదా, వెరీ గుడ్. అబ్బో ఈ అమ్మాయి పాడరా. రెడీ స్టార్ట్. జానవులే టంటన్ నేర జానవులే మధు సంతకాలలో. సెకండ్ సెంటెన్స్ నీవా చెప్పినా కదా దుకాణం
ఆడు పాడు. జానవులే టంటన్ నేల జానవులే టంటన్ మధు సంతకాలలో ఆహాహా. రెడీ స్టార్ట్. జానవులే టంటన్ నేల జానవులే టంటన్ మధు సంతకాలలో ఆహాహా. మైకొస్తలే అన్న మైక్ వస్తలేదట. సరే నువ్వు ఎటుపోతే అటు మైక్ పట్టుకుని పోతా. రెడీ దా. సరే ఓ పని చెయ్యి, నేనే పాట పాడతాను, సేమ్ అట్లానే పాడి. చూసినా 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 ఒక గుండెకాయని కలిసిన ఆ గుండెకాయతో అడుగులు మొత్తం చేసిన గుండెకాయకే మొత్తానికి కలిసిన గుండెకాయతో చూసినా రెడీ. చూసినా ఒక గుండెకాయనే కలిసిన ఆ గుండెకాయనే అడుగులు మొత్తం వేసా ఆ గుండెకాయ అడుగులు మొత్తం వేసిన ఆ గుండెకాయతో లాస్ట్ ఉందిరా ఇంకోటి. మొత్తానికి గెలిచిన గుండెకాయకే పాడు. చూసినా ఒక గుండెకాయనే కలిసిన ఆ గుండెకాయనే అడుగులు మొత్తం వేసా వేసిన ఆ గుండెకాయతో మొత్తానికి కలిసిన ఆ గుండెకాయనే చూసినా ఆ గుండెకాయనే చూసా ఒక హృదయాన్నే వెరీ షార్ప్. టూ మచ్ షార్ప్. ఇంత షార్ప్ ఉంటే అందుకే ఒకటే వేయాలి. అబ్బా చూడు 3 తీసుకుంటే మొత్తం తప్పేద్దామని. వీళ్ళు మామూలు గారు జీవితాలు. మన నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం. దాని పేరు నా ఆన్సర్స్ నా ఇష్టం. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని ఒక 3 క్వశ్చన్లు అడుగుతా. ప్రతి క్వశ్చన్ కి మీరు సమాధానాలు చెప్పొచ్చు. విచిత్రం ఏంటంటే ఈ రౌండ్ మీరు చెప్పే సమాధానాలు నాకు నచ్చితే చాక్లెట్ ఇస్తా, అది కామన్. ఇంకో అదిరిపోయే విషయం ఏంటి తెలుసా, నెక్స్ట్ వచ్చే సెలబ్రిటీ రౌండ్ లో వాళ్ళని కూడా సేమ్ క్వశ్చన్స్ అడుగుతా. ఒకవేళ వాళ్ళు చెప్పిన సమాధానాలు మీరు చెప్పిన సమాధానాలు కనుక మ్యాచ్ అయితే మీకు ఇంకోసారి చాక్లెట్ వస్తుంది. ఓకే రా, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అయ్యో అనిపించే సందర్భాలు ఏంటి? యూట్యూబ్ లో మంచి వీడియోస్ చూస్తున్నప్పుడు బఫర్ అయితే అయ్యో అనిపిస్తుంది. మంచి అంటే ఏంటి? మంచి ఎంటర్టైనింగ్ వీడియోస్. అరే నువ్వు చెప్పు, నిజం చెప్పు. ఆధ్యాత్మిక వీడియోలు కదా. అబ్బా పక్కింటోటి పెళ్ళైన నెక్స్ట్ డే ఎదిరింటోటితో లేచిపోతే వాడిని చూస్తే పాపం అయ్యో అనిపిస్తుంది. నీ ఆశ తగలయ్యా. బిల్ పే చేయడానికి బక్రా దొరకకపోతే అయ్యో అనిపిస్తుంది. బిల్ పే చేయడానికి బక్రా దొరకపోతేనా? అంటే మీ జేబులో డబ్బులు మాత్రం ఖర్చు కాకూడదు. కావద్దు. అందుకే మేము జేబులు ఉన్న బట్టలు వేసుకో. ఫుల్ గా ఖర్చు పెట్టించిన పోరి అన్నయ్య అంటే అయ్యో అనుకుంటా. నాకు తెలుసురా బాధ. పెళ్ళైన 3 నెలల తర్వాత కూడా ముహూర్తాలు దొరకకపోతే అయ్యో అనిపిస్తుంది. 3 నెలలు దొరకపోయినా ఈ చాక్లెట్ అడ్జస్ట్. మనకు పుట్టిన కొడుకుకి మన పోలికలు రాకుంటే అయ్యో అనిపిస్తుంది. నా షో నా ఇష్టం నుంచి చంటేనని తీసేసి హరితేజ్ గారిని మెయిన్ రోల్ ఇస్తే అయ్యో అనిపిస్తుంది. ఒక చాక్లెట్ నేను ఇవ్వాలా? అతనికి ఇవ్వచ్చుగా, ఒక బాధ్యత గల స్త్రీగా. ఇవ్వను. చిచ్చి, నీకు అసలు మనసు అనేది లేదా? ఒక మగాడు. హరితేజ్ గురించి 10 సార్లు చూశాను ఆ సినిమా. అయ్యో ఏంటి డబ్బులు ఖర్చు అయ్యాయని 20 సార్లు చూశాను. నేను హర్ట్ అయ్యా బావా. ఆ అబ్బాయి నన్ను కూల్ చేస్తే నేను చాక్లెట్ ఇస్తా, లేకపోతే ఇవ్వను. ఎలా చేస్తాడో అబ్బాయి. అయినా అయ్యో ఒకటి గుర్తుపెట్టుకున్నా బాయ్, ఈ ప్రపంచంలో ఒక మగాడు ఒక అమ్మాయిని కూల్ చేయొచ్చు, ఒక మగాడు ఇంకో మగాడిని కూల్ చేయలేడు. ఓకే హలో కూల్ చేస్తారు చేయనా మేడం? చెయ్. అప్కమింగ్ హీరోయిన్ హరితేజ్ గారు. చంటి హీరోయిన్ హరితేజ్ గారు. పండగ పూట కూడా ఒకే మొగడే ఏంటి? కొత్తగా ఏదైనా ట్రై చేయొచ్చు కదా. సిగ్గులేదు నీకు?
సిగ్గు లేదు. ఒరే చాక్లెట్ పడిందిరా. నేను కూల్ చేస్తా. చెయ్యి. ఆ సినిమాలో సమంత గారికి హరితేజ గారు బాగా పోటీ ఇచ్చాడు. అబద్ధాలన్నీ అయిపోయినాయిగా, స్టార్ట్ చేద్దామా? ఓకే, ఒక క్వశ్చన్ అయిపోయింది. ఇంకో క్వశ్చన్. టీవీ వచ్చాక కూడా న్యూస్ పేపర్ చదవడం ఎందుకు మానేయలేదు? న్యూస్ పేపర్ అయితే అడ్డం పెట్టుకుని పక్కింటి అమ్మాయికి లైన్ వేయచ్చు. తీసుకో. వాటర్ లేనప్పుడు పేపర్ పనికి వస్తుంది కానీ టీవీ పనికి రాదు కదా. ఒకరు లేనప్పుడు ఒకరు పనికి రావాలి కదా. ఇప్పుడు ఒకళ్ళు లేనప్పుడు ఒకళ్ళు పనికి రావాలి కదా. ఓ పనికొచ్చే వాళ్ళని కూడా నువ్వు వదలట్లేదు అనమాట. నేను పనికి రండి, మా ఇంట్లో పని మనిషి లేరని చెప్పా. నువ్వు ఉన్నావు ఇల్లు తుడవా, ఇల్లు ఊడవా, అందుకే. బావా ఇల్లు ఎవరు తుడుస్తారో నీకన్నా ఎక్కువ నాకు. సరే సరే, పిచ్చి పిచ్చి వేసాలేమాక బయట పెట్టేస్తావే అన్ని కాట్ అనుకునేవేంటి? పేపర్ లో అయితే వరుడు కావాలి వధువు కావాలని ఇస్తారు, కానీ టీవీలో ఇవ్వరు కదా. ఆ అమ్మాయికి చాలా తొందరగా ఉంది. హాలిడే అయితే న్యూస్ పేపర్ లో పెద్ద పెద్ద హెడ్ లైన్స్ వేస్తారు, అదే టీవీలో స్క్రోలింగ్ చూసే ముందే వెళ్ళిపోతుంది. చదువుకోవాలని ఇంత జ్ఞానం కూడా లేదు నీకైతే. ఎంతసేపు సెలవులు అయిపోతే చాలు. కాదు, మీరు అందరూ ఏం చదువుకుంటున్నారు? బీటెక్ కాదు, బీటెక్ అంటే బయోటెక్నాలజీగా. బీ ఫార్మసీ కదా. టాబ్లెట్లు ఎలా తయారు చేయాలి, ఎవరికి వేస్తే పని చేస్తుంది? ఎప్పుడు ఇలాంటి వంకర టింకర నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇలా తయారయ్యా. అయినా నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని జన్మలైనా ఎత్తుతాను. నెల రోజులు మిగిలిపోయిన పేపర్లు అమ్ముకుంటే బీర్ వస్తుంది, అదే టీవీ అమ్ముకుంటే దొరికిపోతాం కదా అన్న ఇంట్లో. అరే నువ్వు చెప్పే ఆన్సర్లు రా, జీవితంలో ఎవడు చెప్పడు అట్లాంటి ఆన్సర్. పేపర్ లో అయితే హీరోయిన్ ఫోటోస్ ఎన్నిసార్లు అయినా చూడొచ్చు, టీవీలో అయితే చూసేలోపే వెళ్ళిపోతుంది. ఏం చేస్తావు జనరల్ గా హీరోయిన్ ఫోటోలు చూసి? నేత్రానందం. అరే మీరు ఎంతమంది బ్యాచులర్ రూమ్స్ లో ఉంటున్నారు చెప్పండి, ఇక్కడ చేతులు లేపండి. వెరీ కాస్ట్లీయెస్ట్ బాత్రూమ్. I knew that. Very, very expensive bathroom. Lot of stickers to the mirrors and the walls. Beautiful stickers. I know that. ఒకప్పుడు మేము కూడా. ఓకే మా రెడీ టేక్. గర్ల్ ఫ్రెండ్ తిట్టినా పిల్లని తిట్టినా కనబడకుండా అడ్డం పెట్టుకుని ఏడవచ్చు కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, పెళ్ళాం ఊరెళ్తే భర్త ఏం చేస్తాడు? యాక్సిడెంట్ కావాలని చెప్పి ఇంట్లో పూజ చేస్తాం. నువ్వు కూడా పూజలు చేసావు బావ. నేను ఊరు వెళ్ళినప్పుడు చచ్చిపోవాలని పోవాలని యాక్సిడెంట్ లో. నేను పూజలు చేయలేదు, వ్రతాలు చేయించాను. కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడు. సగం సామాన్లు చిన్నింటికి పోతాయి, సగం సామాన్లు చిన్నింటికి పోతాయి. పెళ్ళాం ఊరెళ్తే పని మనిషితో అడ్జస్ట్ అవుతాడు. దరిద్రం అనే సినిమాకి ఇంటర్వెల్ దొరికిందని మందేస్తాడు. పెళ్ళాం ఊరెళ్తే పెళ్ళాం బట్టలు ఉతుకుతాడు. అరే నువ్వు మగాళ్ళ పరువు తీయడానికి సిగ్గులేదురా నీకు? ఏం మనిషిరా ఇంత బతుకు అలా ఉండాలమ్మా. మగ పురుగా. పెళ్ళాం ఊరెళ్తే పక్కింటికి వెళ్ళి అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. పెళ్ళాం ఊరెళ్తే బార్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇల్లే బార్ అయిపోతుంది. లేదురా, నువ్వు ఇంత నిజాలు చెప్పిన తర్వాత కూడా నీకు 2 చాక్లెట్లు లేకపోతే నేను చాలా హర్ట్ అవుతాను. ఇదిగో నేనే వస్తాను నీ దగ్గర. ఇట్రా. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చూస్తున్నట్టుంది. పెళ్ళాం ఊరెళ్తే వాళ్ళ చెల్లెకి ఫోన్ చేసి నలిపిన బట్టలను ఐరన్ చేయడానికి రమ్మంటాడు. వచ్చాక నలిగిపోయినా బట్టలుంటే ఐరన్ బట్టలే కదా. బట్టలే. డైరెక్ట్ గా పెళ్ళాం చెల్లెల్నే పిలుస్తావు. పెళ్లి కాలే, పెళ్ళాం వచ్చాక నిన్ను ఇస్త్రీ చేస్తుంది. చేయని మంచిదే, పర్లేదా? ఆమె చేస్తే ఇస్త్రీ కదా. పెళ్ళాం ఊరెళ్తే టీవీ సీరియల్స్ తో శాంతం, రిమోట్ కి చల్లదనం, నాకు ప్రశాంతం. ఐస్ లో కూర్చో వెళ్ళి, బాగా చల్లగా ఉంటది, బాగా చల్లగా ఉంటది. ఓకే సో మొత్తానికి క్వశ్చన్ రౌండ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నో సెలబ్రిటీ.
ఇష్టం రౌండ్ లోకి ఇప్పుడు రాబోతున్న సెలబ్రిటీస్ ఎవరో మీకు తెలుసా? ఒక గురువు, ఒక శిష్యులు. ఆ గురువు శిష్యులు ఎవరు అంటే డి జోడీ ఫేమస్ యశ్వంత్, సాంకేత్ అండ్ ప్రియాంక. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తు మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల పుట్టే సిందిరో సుందరి ఈ సుందరి. సంకేత్, ఓ సంకేత్. హాయ్ సార్. ఓ ఇక్కడే ఉన్నాడా? నేను అక్కడెక్కడ ఉన్నాడా పిలుస్తున్నా. నాకు ఇది సరిపోదు, ఇంకొంచెం కావాలి నాకు, కొంచెం. అమ్ముడు ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెట్టే కొట్టాను, కళ్ళ నుండినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. వీళ్ళు వీళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేయకపోతే బాధగా ఉంటుంది కదా, మనసు ఒప్పుకోదు కదా. ప్రభుదేవాది ఏంట్రా సాంగ్? వచ్చేసారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత సిగ్నేచర్ చేయించి అలవాటు ఉంది. ఇది నీకు తెలుసు కదా. ఓకే, వాళ్ళు కొత్త కాబట్టి వాళ్ళకి నేర్పిద్దాం. మీరు నేర్పించండి ఇప్పుడు. చలో 1 2 3. बहुत सिंपल है, ठीक है? रेडी? అందరూ కలిసి చేద్దాం. రెడీ 1 2 3. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరం చేయడం కామన్ దా. ప్రియాంక నువ్వు ఒక్కదాని వచ్చి రెడీ 1 2 3. ఇందాక నేను ఒక 3 క్వశ్చన్లు మా వాళ్ళని అడిగాను. పాపం వాళ్ళు చాలా సంసారపక్షంగా వాళ్ళు చెప్పారు. క్వశ్చన్ అడిగిన తర్వాత ఒకవేళ మీరు చెప్పే సమాధానాలు మీకు ఒక్కొక్క క్వశ్చన్ కి 5 ఛాన్సులు ఉంది. ఓకే, ఫర్ ఎవ్రీ క్వశ్చన్ దెల్ బి 5 ఛాన్సెస్. దానిలో మీరు 3 కరెక్ట్ చెప్పాలి. ఓకే, మీరు చెప్పిన 3 ఇక్కడ ఎవరైనా చెప్పుంటే మీకు మ్యాచ్ అయితే మీరు వాళ్ళకి చాక్లెట్ ఇవ్వాలి. ఇది ఇక్కడ సబ్జెక్టు. ఇప్పుడు నేనేం చెప్పాను ప్రియాంక చెప్పు. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ అయ్యో అనిపించే సందర్భాలు ఏంటి? అరే బాబా బోల్తేనా? कौन सा संदर्भ में? ओके. అయ్యో నా అయ్యో నా అయ్యో అదే 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 ఎలాంటి సందర్భాలు? త్వరగా త్వరగా बोलना है, जल्दी जल्दी చెప్పా है. कभी किसी की बीवी भाग गई तो అయ్యో बोलते. ఏ పెళ్ళాం పారిపోతే అయ్యో అంటారంట. ఎవడరా చెప్పింది? She said the right answer. The answer which you have said now. ఏం చెప్పావు నువ్వు? పక్కింటోడి పెళ్ళాం ఎదిరింటోడితో లేచిపోతే అయ్యో అనిపిస్తుంది. నీకు అయ్యో అనిపిస్తుందమ్మా? ఓకే, 1 is right. Another 2. ఒక 2 years బాగా కష్టపడి ఒక అమ్మాయిని నిలబడి ఏదేదో ట్రై చేసి జస్ట్ ఇలా ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ ఫుల్ కాల్ అంతా పట్టుకుని ప్లీజ్ అండి ఐ లవ్ యూ అని అమ్మాయి ఒప్పుకుని అమ్మాని తిరిగే లోపలే ఇంకొక అమ్మ వచ్చి సార్ ఐ లవ్ యూ సార్ అంటే ఎలా చూసి అయ్యో ఇది ఎవరు చెప్పలేదు కదా? నో వన్ సైడ్. అయ్యో ఆన్సర్ మిస్ అయిపోయింది. మోర్ 3 ఆప్షన్స్. క్లూ ఏమని ఇస్తారా? అదే అదే యశ్వంత్ యశ్వంత్
చూడాలని క్లూ ఇస్తా. సన్నీ లియోన్. సరే ప్రతిసారి చూసినప్పుడు అయ్యో అనుకుంటాం. దాంట్లో కొంచెం మీరు దగ్గరగా వచ్చారు, ఇంకా కొంచెం దగ్గరగా రండి. సన్నీ లియోన్ దగ్గరగా వెళ్ళకూడదు. కష్టపడి మా బావ ఒక క్లూ ఇచ్చాడు సన్నీ లియోన్ అని. ట్రైన్ ఏ లేదు, సన్నీ లియోన్ వీడియో చూసేటప్పుడు నెట్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఒక్కలు కూడా చెప్పలేదు ఇది. చెప్పలేదా? అంటే బావ దగ్గరగా చెప్పారు బావ. ఎలా? యూట్యూబ్ లో మంచి వీడియోస్ చూసినప్పుడు బఫర్ అయితే అయ్యో అంటది. అవును, ఆ దగ్గరగా ఉంది. దగ్గరగా ఉంది. ఓకే, నుంచో నుంచో ఈ కంటే బాగా కనెక్ట్ అయితే చెప్పలేం. మోర్ 2 ఆప్షన్స్. ఇంకొక ఆన్సర్ చెప్తే అయిపోయినట్టు. जब शॉपिंग गई रहती तब पूरा शॉपिंग खत्म होता, फिर बाद में सोचती कोई बकरा नहीं मिला पे करने के लिए, तब आई वो लगता. దట్ వాస్ సూపర్. 3 ఆన్సర్లు రైట్ గా చెప్పారు కాబట్టి నుంచోనన్నా. सेकंड क्वेश्चन, टीवी వచ్చాక కూడా న్యూస్ పేపర్ చదవడం ఎందుకు మానేయలేదు? टीवी आने के बाद भी हम न्यूज़ पेपर पढ़ना क्यों नहीं छोड़ दिए? అంటే టీవీని రూమ్ లో చూడొచ్చు, బాత్రూమ్ కి తీసుకెళ్ళాము, అందుకే పేపర్. ఏం చెప్పావు? వాటర్ లేనప్పుడు పేపర్ పనికొస్తుంది కానీ టీవీ అలా చెప్పాడు. బాత్రూమ్ కనెక్టివిటీ బాగుంది. ఇంకా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, అదే పేపర్ లో హెయిర్ వచ్చినప్పుడు కటింగ్ కటింగ్ చేసి తీసుకొని బెడ్ కింద పెట్టుకొని రూమ్ మే స్టిక్. ఓకే, ఒకవేళ ఒక చాయిస్. కొంతమంది పెట్టుకుంటారు బెడ్ కింద స్టిక్ చేసుకుంటారు, పర్స్ లో పెట్టుకుంటారు. ఇందాక ఎవడో చెప్పాడు రా. One more. अभी कोई डांटने आए तो हम लोग पेपर से छुप सकते हैं, पर टीवी के पीछे जाके छुप नहीं सकते. ఇందాక ఎవడో చెప్పాడు. ఏం చెప్పావు? గర్ల్ ఫ్రెండ్ గానీ అమ్మాయి వైఫ్ గాని తిడితే పేపర్ అడ్డం పెట్టుకొని ఏడవచ్చు. ఓకే, సూపర్. సో 3 ఆన్సర్లు రైట్ అయిపోయినాయి కాబట్టి చాక్లెట్. లాస్ట్ క్వశ్చన్, పెళ్ళాం ఊరెళ్తే భర్త ఏం చేస్తుంటాడు? ಹೇಳ್ಬೋದು. ఇట్స్ వెరీ ఈజీ. లేదు, అదే ఇంట్లో పెళ్ళం ఉంటే బయట తాగుతాం, వెళ్ళిపోతే ఇంట్లోనే అంతా ఒక 4 మంది ఫ్రెండ్స్ తీసుకొని ఇంట్లో బార్ అయిపోతుంది అనమాట. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఇంకా ఇక్కడికి అంటే పెళ్ళం ఊరు వెళ్తే కుమ్ముడు. ఇంకెక్కడికైనా వెళ్ళి అమ్మడు లెట్స్ కుమ్ముడు అంటే ఏంటి? నాకు తెలియదు అబ్బాయి. ఓ, ఓన్లీ డాన్స్. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సేమ్ స్టెప్. ఇంకొకటి ఉందిరా, ఈసారి క్లూలు గిలీలు ఏం లేవు అబ్బాయి, నువ్వు చెప్పాల్సిందే. అదే పని మనిషి ఇంకా కొంచెం ఓవర్ టైం. పని మనిషిని ఓవర్ టైం వాడతావు. నేను చెప్పింది అదే కదా, ఎక్స్ట్రా పని. ఓకే, 3 అయిపోయినాయి. 3 ఎవరెవరు చెప్పింది? మన నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం. దాని పేరు నా ప్రాంక్ కాల్. మా స్టూడెంట్స్ నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేసుకో, వాళ్ళతోటి ప్రాంక్ కాల్ చేయించు. ఓకే, వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఫోన్ చేయి. ఫోన్ చేసి కాసేపు వాళ్ళని ఆడుకోవాలి. ఓకే, నువ్వు ఏ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నావు? మా రిలేటివా? ఓకే, మా రిలేటివ్ దీనికి ప్రాంక్ కాల్ చేయి. నేను స్టూడెంట్ లానే ఉంటా, నాకు తెలుసు, బట్ అయినా స్పెట్స్. ఎవరికి ఫోన్ చేస్తావు? డాడీ. డాడీ నీ పేరు? వెంకటేశ్వర రెడ్డి. ఏం చేస్తుంటారు ఆయన? అగ్రికల్చర్ ఫార్మర్. వెరీ గుడ్. హలో, వెంకటేశ్వర రెడ్డి అండి? అవును. సాయి చరణ్ మీ అబ్బాయా? అవును. ఓకే సార్, మేము ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. అదే మీ అబ్బాయి ఇక్కడ ఎల్బీ నగర్ లో సుష్మా థియేటర్ దగ్గర దొరికాడు. దేనికి? బ్లాక్ లో టికెట్ అమ్ముతున్నాడు సార్. మఫ్టీలో మా వాళ్ళు దొరికారంట. అడిగితే లేదు సార్ నేను అమ్మడం లేదు అది అన్నారంట. తీసుకొని వచ్చేసాం పోలీస్ స్టేషన్ కి. అదే ఎలా పరిస్థితి ఇప్పుడు? ఎక్కడ ఉంటారు మీరు? నగరకల్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను అగ్రికల్చర్ చేస్తాను సార్. ఓకే సార్, ఏంటి సార్ మరి మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు? సార్ ఒక్కసారి
మాకు తెలియదు సార్, మేము ఇక్కడ ఉంటాం విలేజ్ లో. కానీ ఇక్కడ ఇలా చేస్తే ఎలా? మీ అబ్బాయికి మాట్లాడారా మీ అబ్బాయితో? సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా. అదే సార్, ఇప్పుడు మన ఫైన్ కట్టాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చేసి. ఇక్కడ ఎవరు మీ అబ్బాయి తెప్పించుకోవాలా ఫైన్? లేదా వేరెవరు ఉన్నారా? మీరు వస్తారా? ఎంత కట్టాలి సార్ ఫైన్? 20 రూపాయలు సార్. 20 రూపాయలు సార్. 20 రూపీస్, 20 రూపాయలు. అంటే బ్లాక్ లో అంత రేట్ లేదు మూవీకి ఇప్పుడు. అదే పట్టుకున్నాం అనమాట. అదే మీ అబ్బాయి పారిపోతున్నాడు యాక్చువల్ గా పోలీస్ స్టేషన్ నుంచి. పట్టుకొని మళ్ళా లోపల తెచ్చేసి మీ నెంబర్ తీసుకొని ఫోన్ చేశాం. సార్ ఒక్కసారి నేను 2 days లో వస్తా సార్. వచ్చినప్పుడు కలిసి 20 రూపీస్ కట్టేకి 2 days వెయిట్ చేయాలా సార్? ఇప్పుడు నేను 110 kilometers దూరంలో ఉన్నా సార్. సరే అంతవరకు లేదా పోలీస్ స్టేషన్ లో పెట్టుకుంటా మీ అబ్బాయిని. వద్దు సార్. ఇప్పుడు కాదు సార్, ఎందుకమ్మా బ్లాక్ టికెట్లు అమ్ముతున్నాం అంటే మా ఫ్రెండ్స్ వచ్చారండి, వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు, సినిమా బాగాలేదని వెళ్ళిపోయారు అని చెప్తున్నాడు. అందుకని మీ పేరు సార్? మా పేరా ముఖేష్. ముఖేష్ సార్. నేను రేపు రమ్మన్నా వస్తా సార్. నేను వచ్చి కట్టేస్తా కానీ వదిలేసింది. నేను రేపు మార్నింగ్ 10 వరకు వచ్చేస్తా. 10 వరకు రావక్కర్లేదులే కానీ సార్, ఏం లేదు. మ్యాటర్ ఏంటంటే మీ అబ్బాయి టీవీ ప్రోగ్రామ్కి వచ్చాడు, ప్రాంక్ కాల్ చేయమంటే ఎవరికి చేయమంటే మీకు చేయమన్నాడు, అందుకని మీకు ఫోన్ చేశాను. ఒక్క నిమిషం మీ అబ్బాయితో మాట్లాడండి. టీవీలో చూడ. హలో డాడీ, నా షో నా ఇష్టంకి వచ్చిన చెంటనే ఫోన్ చేసిండు. ఆహా, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మళ్ళీ ఫోన్ చేసి మీతో నేను పర్సనల్ గా మాట్లాడను, వేరే వాళ్ళు మాట్లాడతారు. ఓకేనా సార్? మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా ఆట నా ఇష్టం. డి జోడీలో సంకేత్ ప్రియాంక ఇద్దరు కలిసి డాన్స్ చేశారు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే సంకేత్ వర్సెస్ ప్రియాంక. రెడీ? ఆర్ ప్రియాంక వర్సెస్ సంకేత్. ఇదిగా ఎక్కువ అటువైపు చూడద్దు. హలో, ఆ మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే మనం ఎలా ఇదేస్తాం? చాలా మంచి ఎవరితో దానికి. వద్దు ఎస్పీ, ఫోటోల గురించి మాట్లాడొద్దు. ఫోటోలు అంటే మావి. ఎవరెవరో ఫోటోలు పెట్టుకుంటారు, మా ఫోటో పెట్టుకుంటే మీకు ప్రాబ్లం వచ్చింది. సంకేత్ వర్సెస్ ప్రియాంక. ఇప్పుడు కాంపిటీషన్ షురు. ఫస్ట్ సాంగ్ స్టార్ట్ విత్ లేడీస్. సాంగ్ ప్లీజ్. ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి కొంచెందా. అదే ప్రియాంక అంటే. ఇప్పుడు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనుంటాయి నా చెత్త బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. నీ వంపు సొంపు అందం చందం అన్ని నా చుట్టాలు, చెంగుమంటూ రాబెట్టరిగా రాసేద్దాం చట్టాలు. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు, మాసుడం చేసేద్దాం రావే రావే రత్తాలు.
3 to the floor. सारे वो entry तो मचाए शोर. Tiger galore, so hardcore. ये सारे नोडू आया हिल जाए floor. రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు లోటు కంది రోడ్డు ఎత్తు బల్లం వస్తే నన్ను సిక్కు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడ మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు ఇది సమరమా రణరంగమ్మా ఏమిరా మీ కళా నైపుణ్యాలు ఇప్పుడు దాకా ఇద్దరు విడివిడిగా చేశారు ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం 1 2 3 గో enjoyment de man and beauty el ritmo enfocado el bote mal mirado el calam తెలియని లోకం చూద్దాం కలర్ఫుల్ చీకటి దాటి అది డాన్స్ అంటే ఎలా ఉంటుంది యాక్చువల్ గా వీళ్ళు ఇక్కడి నుంచి ఎగిరి ఇక్కడ నిలబడ్డామని నేనే నేర్పించాను సేమ్ సేమ్ ఏది చెయ్యి రెడీ 1 2 3 గో సూపర్ ఇప్పుడు ఇతనికి చాలా హార్డెస్ట్ స్టెప్ ఇంకోటి నేర్పించబోతున్నాను అందుకు గాను మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అదే చెప్తున్నా ఈ బీభత్సవం డాన్స్ బాగా ఎంజాయ్ చేశారు కాబట్టి మళ్ళీ వచ్చే వారం కలుద్దాం until then take care bye bye see you we all love you this is a private party బావా నీ మాయలో పడి మాటలు కూడా మర్చిపోయాను బావా నన్ను కూడా మర్చిపోతుంది దరిద్రం వదిలిపోతుందిగా సీతాదేవి రాముడిని మర్చిపోతే రామాయణం ఉంటుందా నేను నిన్ను మర్చిపోతే నాశన ఇష్టం ఉంటుందా కాదు నువ్వు ఏదో సినిమా చేసేవి ఏంటది ఆ మాయరోగం ఇంకా తగ్గనట్లేదు 1 2 3 4 ఒక లైలా కోసం టిన్ 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 తిరిగాను దేశం టిన్ 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 ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట సాధారణంగా కొడుకుని తండ్రి ఏ విషయాల్లో తిడతాడు డాడీ కొనుక్కున్న స్వాతి బుక్ లో మిడిల్ పేజ్ మిస్ అయినప్పుడు అమ్మాయి అద్దంలో చూసుకున్నప్పుడు తనని తాను ఏమనుకుంటుంది నా గురించే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదేమో అనుకోవడం నువ్వు ఒక 5గురిని చూసి వాళ్ళు ఇక్కడికి వచ్చి చీరలు కట్టాలి చక్కని మందారం ఇది 8 దిక్కుల సింధూరం చక్కని బంగారం ఇది మనసుల నేర్పిన బంగారం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం వన్నెల వయ్యారం ఇది దేవి ప్రేమకు చెప్పమ్మా అమ్మాయి నచ్చాడా ఎక్స్పోజింగ్ బాగా ఎక్కువైంది అన్న చేయి తీయండి ప్లీజ్ చేయి తీయండి ప్లీజ్
కొంగు ఏడు నుంచి తీసినావు అల్లకే ఎట్లా వచ్చింది? ఆనందాల అరువిల్లు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్ మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్ మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్ ఆల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్ కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్ యంగ్ జనరేషన్ ఇండికేషన్ ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్ ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బాస్ ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్